నమస్తే. మీరు వినబోతున్న కథ పేరు 'భువన విజయం'. ఇక కథలోకి వెళ్తే, భువన, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చి కలుస్తాను. నేను రేపు యుఎస్ వెళ్తాను కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన. ఆఫీస్కి హాలిడేనా? కాదు, నేను సెలవు పెట్టాను. ఏం, ఒంట్లో బాగాలేదా? మనసే బాగోలేదు అంది భువన. ఏమైంది? సరే వస్తున్నా అంది స్వాతి. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తుంది. భువన ముఖం పీక్కుపోయి ఉంది. దిగులుగా ఉన్నట్లు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది? అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అయిపోయాననిపిస్తుంది. ఒంటరి బతుకు, ఏం సుఖం లేదు జీరపోయిన గొంతుతో చెప్పింది భువన. నీ మొహం, జీవితంలో ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం ఏంటి అర్థం లేకుండా? భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లా? నీకింకా నిండా 25 ఏళ్ళు లేవు. ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి. నా మానాన్న నన్ను బతకనివ్వడం లేదు ఈ జనం. ఇల్లు అమ్మేసి అయినా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా? కాదు. ఎదురింట్లో కాంతమ్మని ఒక ఆమె ఉంది. నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది. నన్ను ఒక పురుగలా చూస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు పిల్లి మీద ఎలక మీద పెట్టి కమెంట్స్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు కాంతమ్మ వాళ్ళింటి ముందర ఊడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు వీధిలో ఏం పని? ఆడు ముఖం చూడలేక చస్తున్నా. ఈరోజు నాకు ఏం మూడిందో అంటూ ఉంటుంది. భువన చెప్తుంటే ఆవేదన ఆమె గుండెను పిండేస్తున్నట్టుగా ఉంది. కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను పట్టించుకోకు. డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలి. వీక్ మైండ్తో ఉంటే ఇట్లా ప్రతిదానికి బాధపడాలి. ఇంటి దగ్గర ఇట్లా ఉంటే ఆఫీస్లో కూడా వేధింపులే. ఒంటరిదానని లోకువ. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్లే. ఛీ, ఏం మనుషులో! మా మేనేజర్ మరీ ఘోరం. ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించడం లేదా? రాత్రుళ్ళు ఎట్లా నిద్రపడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతూ ఉంటాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే, ఒంటరిగా ఉంటే అంతే, పాపిష్టి కళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే, ఓసారి అయ్యిందిగా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడుతుందని భయం. ఎందుకట్లా భయపడుతున్నావు? మనిషి ఆశాదృక్పథంతో ఉండాలి. భర్త చనిపోయిన వాళ్ళు ఎందరూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా లేరు? మోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జూదంలా అనిపిస్తుంది. న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తుంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య. భార్య మీద అనుమానంతో చంపిన భర్త. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకిట్లా దిగజారిపోతున్నాయో అర్థం కావటం లేదు. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం. ఎందుకీ ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతోంది. ఏదో రోజు ఆత్మహత్య చేసుకుంటానేమో. లోలోన అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. లావా ఎగిసి పడినట్లు. భువన ఎర్రబడ్డ కళ్ళల్లో నుంచి ఉప్పొంగి వస్తున్న కన్నీళ్లు. భువన, ఏమైందే నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడనే తప్ప నీకేం లోటు? జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లుంది. అమ్మాయిలకి ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు. నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్, ధైర్యం చెప్పింది స్వాతి. భువన చేతిని తన చేతిలోకి తీసుకుంది. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితిలోని స్వాతి శుతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెబుతూనే ఉంది. క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహం నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకు అనుభవమైంది. యుఎస్ఏ వెళ్తున్నానే, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో, ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను. బాయ్ భువన అంటూ సెలవు తీసుకొని బయలుదేరింది స్వాతి. చెట్టు నుండి పండుటాకులు రాలిపోతున్నట్లుగా రోజులు గడిచిపోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుంచి తిరిగి వచ్చింది. భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. భువనను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. భువనలో ఎంతో మార్పు కనిపించింది. ఆమె ముఖం కలకల్లాడుతోంది. మెడలో నల్ల పూసలు గొలుసు, మంగళసూత్రాలు
చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది. బ్లూ కలర్ జెరీ బోర్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలా హుందాగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది భువన. స్వాతి, సర్ప్రైజ్ చేసావే, ఎప్పుడొచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాలా, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. భువన: సారీనే, నా సెల్ ఫోన్ మిస్ అయింది, నీ నెంబర్ అందులో ఉంది, నెంబర్ గుర్తులేదు. సరే వదిలే, ఎప్పుడొచ్చావే? 2 రోజులైందే. మా వారి బాబాయ్ కూతురు పెళ్లి తెనాలిలో. ఈరోజు నైట్ ఇక్కడ నుంచి తెనాలి వెళ్తున్నాం. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను అంది స్వాతి. క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారి తీసింది. ఇంతకుముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకొని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది. నూతన కాంతి పులుముకొని నిగారించింది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాళ్ళకం చూసి భయం వేసింది, ఏమైపోతావో అని. ఎనీహౌ హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగింది. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంప్కి రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవడం కాదు భువన, వాడిని ఏడిపించాలి అని నేనేం చేయాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబుర్ చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించాను. పేపర్ కటర్ తీసుకొని గొంతు కోసేస్తానని అరిచాను. దెబ్బకి వణికిపోయాడు. నేను తలుపు తీసుకొని కిచెన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరి దానని లోకువా? చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దెయ్యం పట్టిన దాన్ని చూసినట్టు నోరెళ్ళబెట్టి చూశారు. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమానం భారంతో తలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసుని పట్టి ఊపేస్తుంది. వెరీ గుడ్ భువన, భలే పని చేసావే. కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు. తర్వాత అంది స్వాతి. తర్వాత ఏముంది, కిషోర్ నేను లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు రకం కనిపిస్తుంది. కిషోర్ బాగుంటాడా? అడిగింది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఉంటాడు. హీ లుక్స్ హ్యాండ్సమ్ చెప్పింది భువన. బాగుంది. ప్రశాంత్ నగర్ కాలనీలో మీ ఇంట్లోనే ఉంటున్నావా, లేకపోతే కిషోర్తో అత్తారింటికి వెళ్ళిపోయావా అడిగింది స్వాతి. కిషోర్ ఇంటికి వెళ్ళి ఉంటున్నాను. ఆ ఇల్లు అద్దెకిచ్చాను. గుడ్. మీ ఇంటి ఎదురుగా ఉండే కాంతం ఏమంటుంది? నువ్వు పెళ్లి చేసుకున్నాక అయినా వేధింపులు ఆపిందా? కాంతం ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అదేమంటే? నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే. కిషోర్ కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది. కథ కంచికి మనం ఇంటికి.